హాయ్ అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జరిగింది కదా! ఆ జరిగిన దానికి మనం పొద్దున వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అది కూడా మన ఛానల్‌లో ఉంది. వెళ్ళి చూడండి. అలాగే జరిగిండేది ఒకసారి కలగా అనుకుంటే మనకు ఎలా ఉంటుందని నాకు ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు. వాళ్ళ పేరు షన్ను. మన ఛానల్‌లో ఉంది. చెక్ చేయండి వెళ్ళి. ఎందుకంటే ఈరోజు జరిగిండే దాంట్లో అసలు ఫట్ 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 అనేసి ఆ డిజైన్ చూపిలేదు, ఏమీ చూపిలేదు. అసలు మన డైరెక్టర్ గారి గురించి మనకు తెలిసిందే కదా! సీరియల్ మొత్తం కావాలన్నా కళ కావాలని చేసేస్తాడు. 2 రోజులు, ఒక వారం ఎపిసోడ్ జరిగినా కానీ అది కళ్ళలాగా చేసేస్తాడు. అప్పుడు ఏం జరిగిందనేసి మనకు తెలీదు. ఒకవేళ మీరు అనుకోండి, ఇది నేను ఎవరిని అంటే మ్యానిపులేట్ చేయాలి, ఇదేదో వ్యూస్ వచ్చేయాలని చేయట్లేదు. ఒక జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుంటే బాగుంటుందనేసి చెప్తాను. అలాగే కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కొన్ని కామెంట్స్లో బెస్ట్ కామెంట్స్ నేను మీకు చదువుతాను ప్రోమో కింద. బంగారం లాంటి భార్య కావ్య మనసు అర్థం చేసుకోకుండా అనవసరంగా దూరం చేసుకున్న రాజుకి ఈ అవార్డు రావడం కూడా వేస్ట్ కదా ఫ్రెండ్స్ అనేసి మెసేజ్ చేశారు. ఎవరో ఒకరు మెసేజ్ చేశారు. నేను పేరు చెప్పను. 52 మంది లైక్ చేశారు. అసలు నిజంగా నా ఒపీనియన్లో ఇంతమంది 52 మంది ఒకరు నేను ఏదైతే రివ్యూ చెప్పానో అంటే జరగాలి దుగ్గిరాల ఫ్యామిలీకి ఆ విధంగా అన్యాయం జరగాలి, జరిగితేనే అప్పుడు ఒకరి వాల్యూ, ఒక మనసు వాల్యూ, ఒక మనిషి వాల్యూ తెలుస్తుంది అనేసి నేను చెప్పాను. అదే యాస్టేజ్గా జరిగింది. మళ్ళీ అన్ని సీరియళ్ళు ఒకే కంటెంట్లో పోతా ఉన్నాయని ఒక మెసేజ్ చేశారు. అలాగే ఇంకొకటి చెప్పారు. అది ఇంకొకటి కూడా మెసేజ్ చేశారు. అందరూ రైటర్స్ అంతా ఏం చేస్తారంటారు అంటే సీరియల్ రైటర్స్ అంతా అదేదో హీరోని మాత్రం పెద్ద హీరో వాడు తోపు తురుము అన్నట్టు చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ మాత్రం ఎందుకు తక్కువ చేసి చూపిస్తారు? ఎప్పుడు విడిపోయేది, విడాకులు అదే చేస్తూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో అసలు అంత సింపుల్గా జరిగిపోవడం అనేది కూడా నాకు కూడా డౌట్ వస్తుంది. అది కళ్ళే ఉండొచ్చా లేకపోతే నిజం ఉండొచ్చా ఏమనేసి మనకైతే తెలీదు. సీరియల్ స్టోరీ మార్చండి, అసలు యాక్చువల్లీ బోర్ కొడుతుంది అనేసి అన్నారు. ఇప్పుడే మంచి స్టోరీలోకి వచ్చింది. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను, సీరియల్ స్టోరీ మార్చండి అనేసి. కావ్యకి సపోర్టివ్గా ఎపిసోడ్ ఉండట్లేదు, కావ్యకి సపోర్ట్గా ఎపిసోడ్ ఉండట్లేదు అంటే అది కూడా మంచి వర్డే, యాక్చువల్లీ మంచి కామెంట్ అది కూడా. ఇప్పటికి అర్థం చేసుకున్న రాజ్ కావ్యాన్ని అనేసి అంటూ ఉన్నాడు. అంటే ఇప్పటికి అర్థం చేసుకున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు అర్థం చేసుకుంటారో ఇంకా నెక్స్ట్ డైవర్సే అంటూ ఉంటారు. చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, డైవర్స్ తీసుకుంటారో. శనివారం వరకు అయితే మనకేం తెలియదు, ఎందుకంటే 2-3 ఎపిసోడ్లు చూస్తే కానీ ఈ షాక్లో నుంచి మనం కోలుకోవాలంటే రేపు కూడా ఈరోజు జరిగిన పురాణం, పుట్ట పురాణం జరుగుతుంది. ఒకవేళ కానీ కలగా అని అన్నారంటే పెద్ద షాక్ వస్తుంది. అది మై ఫేవరెట్ సీరియల్, మై ఫేవరెట్ జోడీ రాజ్ అండ్ కావ్య. క్యూట్ జోడీ, క్యూట్ కపుల్. రుద్రాని, రాహుల్, ధాన్యలక్ష్మి, అనామిక, సమంత క్యారెక్టర్ వరస్ట్ అంట. అంటేలేండి, ఇప్పుడు మనకు మంచిగా ఉంటే, ఇప్పుడు రాజు కావ్య మంచిగా ఉంటే మనం కూడా చూడాలనిపిస్తుంది. ఎప్పుడు ఎడబాటు ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది విడిపోయేసి, వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ లేదు, ఏమీ లేదు, సోది కొడుతున్నావు అన్నట్టుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మరిన్ని వస్తుంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్. తొక్కలాగా ఉంది, తొక్కలో సీరియల్ అనేసి కూడా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్.